రామ్ రామ్. జై శ్రీరామ్. తడపకల రామాలయం శ్రీరామచంద్రస్వామి యొక్క దివ్యమైన దర్శన భాగ్యం దర్శించండి. స్వామివారికి పాత్రకం. జై శ్రీరామ్. రామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రామ్ 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 రామ్. జై శ్రీరామ్. రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేదాయ రఘునాథాయ సీతాయాం పతయే నమః. జై శ్రీరామ్. నమః శ్రీమతే రామానుజాయ నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బంధువులారా, ఈరోజు భీష్మ ఏకాదశి. ఈ ఏకాదశి సందర్భంగా రామాయణంలో విశేషమైన పూజ జరుగుతూ ఉంటాయి. వైష్ణవాలయం లోపల విష్ణు సహస్రనామాలు పఠిస్తూ ఉంటారు. ఈ రోజు ఏంటంటే భీష్మ ఏకాదశి సందర్భంగా మహాభారతంలో పాండవులందరూ కలిసి శ్రీకృష్ణుడు ఆ భీష్ముడి దగ్గర తీసుకెళ్ళి భీష్ముడు అపశ్యపై పండుకుండగా అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఈ పాండవులు తీసుకెళ్ళి అప్పుడు మీ యొక్క ఏమన్నా అనుమానం ఉంటే ఏదైనా భక్తులు తెలుసుకోవాలంటే అడిగండి అనగానే అప్పుడు ధర్మరాజు వెళ్ళి పితామహ, ఈ కలియుగం లోపల పరమాత్మ చేరుకోవడానికి మాయ సంసారం నుండి కష్టములు బయటకు వెళ్ళడానికి ఏమైనా భక్తి భగవంతుడు చేయడానికి ఉంటే చెప్పండి చెప్పగానే ఎవరిని వేడుకుంటే మనకి ఈ కష్టం బయటపడతా చెప్పగానే అప్పుడు భీష్మాచార్యుడు ఎవరి దగ్గరికి ఎందుకయ్యా, సాక్షాత్ పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ ఉండగా ఆయన వేడుకుంటే అన్ని తీర్ల కష్టాలు పోయా. అందుకే ఆ రోజు విష్ణు సహస్రనామాన్ని ఆ భీష్మాచార్యులు వారు అనుగ్రహించారు. ఆ భీష్మ ఏకాదశి సందర్భంగా ఈరోజు వైష్ణవాలను కూడా ఏకాదశి చేస్తూ ఆ విష్ణు సహస్రం చేసే వారికి అనేకమైన పుణ్యాలు లభిస్తాయి. వారి ఇహలోకంలో కానీ పరలోకంలో కానీ ఆ స్వామి అనుగ్రహం తప్పకుండా చెప్పినవారు. ఈ కలియుగం లోపల ఎవరే కానీ విష్ణు సహస్రం చదివితే చాలా పుణ్యం లభిస్తుంది. ఆ తర్వాత ఆ విష్ణు సహస్రనామం యొక్క విశిష్టత కూడా శ్రీమన్నారాయణ గురించి 1000 నామాలు ఉంటాయి. ఈ 1000 నామాలు చదివిన వారికి కూడా శ్రీరామనామం పఠిస్తే కూడా విష్ణు సహస్రం పుణ్యం వస్తుంది. కాబట్టి శ్రీరామ రామ రామే త్రిమే రామి మనోరమే సహస్రనామ తత్వం రామనామ వరాననే ఈ నామాన్ని 3 సార్లు పఠిస్తే విష్ణు సహస్రం చదివిన పుణ్యం